టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి హైదరాబాద్లో దొరకాల్సినటువంటి పనులు హైదరాబాద్లో దొరకకుండా కరీంనగర్లో ఇంటీరియర్ డెకరేషన్ పనులు మీకు దొరుకుతాయి. అలాగే ఈ కుంభరాశి వారందరికీ కూడా అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులని చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుల నుంచి మీరు బయటకు వచ్చేయడం జరుగుతుంది. బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా బంగారం మీరు విడిపించగలుగుతారు. పచ్చళ్ళ వ్యాపారము, అలాగే చేపల పులుసుల వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడానికి, హోటళ్ళు స్టార్ట్ చేయడానికి మీరంతా కూడా ఆలోచనలో తర్జనాభర్జన అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి హాస్టల్ పెడదామా అని ఆలోచిస్తారు. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఆదాయం పెంచుకోవాలని, ఇది మంచి ఆలోచన. అలాగే మీకు లిఫ్ట్ కూడా దొరుకుతుంది. అలాగే శత్రువుల యొక్క పీడ మీకు పోతుంది. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మీరు బయటపడిపోతారు. ఆ రకంగా మనీ కోసం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆదాయాలు పెరుగుతాయి మీకు సెకండ్ హాఫ్ నుంచి ఈ వారంలో. మరి ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన టెన్షన్స్, కన్ఫ్యూజన్స్, హాల్యూసినేషన్స్, ఏవో పునకాలు వచ్చినాయి అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అలాగే మీకు తెలియదు అనమాట, అవతల వాళ్ళు చెప్పేది మీరు వింటే ముందుకు వెళ్ళిపోతారు దూసుకొని. మీరు కోటీశ్వర్లు అవుతారన్నా కూడా నమ్మరు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అని అన్నా నమ్మరు. అలా ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు మీకు పోయినాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో మంత్రజపాన్ని చేసుకోండి. రావి చెట్టును పెంచుకోండి మీ ఇంట్లో. శుభమస్తు.